నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. జీవితం అంటే వందల సంవత్సరాలు కాలం కాదు, వేల సంవత్సరాల జ్ఞాపకం. జ్ఞాపకం అంటే గతాన్ని గుర్తుపెట్టుకోవడం కాదు, ప్రపంచానికి మనం గుర్తుండేలా చేయటం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, 2025 ఏప్రిల్ 27 ఆదివారం. సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:31 చంద్రోదయం ఉదయం 5:10 చంద్రాస్తమయం సాయంత్రం 6:13. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిథి అమావాస్య రాత్రి 1:01 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం అశ్విని రాత్రి 12:38 వరకు, తదుపరి భరణి. కరణము చతుస్పాద మధ్యాహ్నం 2:55 వరకు, తదుపరి నాగవము. రాత్రి 1:01 వరకు, తదుపరి కింస్తుగ్నము. యోగము ప్రీతి రాత్రి 12:18 వరకు, తదుపరి ఆయుష్మాన్. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 4:57 నుండి 6:31 వరకు. యమగండం మధ్యాహ్నం 12:13 నుండి 1:48 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:57 వరకు. దురముహూర్తం సాయంత్రం 4:50 నుండి 5:41 వరకు. వర్జ్యం రాత్రి 9:07 నుండి 10:31 వరకు. శుభ సమయాలు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:08 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:19 నుండి 7:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:39 వరకు. ఏప్రిల్ 27 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య రాత్రి 1:01 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. అమావాస్య పాడ్యమి రెండూ కూడా శుభకార్యాలకు అనుకూలమైన తిథులు కావు. అమావాస్య రోజున పితృదోషం ఉన్నవారు పితృల పేరిట తర్పణాలు వదలటం, దాన ధర్మాలు చేయటం, పిండ ప్రదానాలు వంటివి చేయవచ్చు. అలాగే పితృదేవతలు మరణించిన తిథి గుర్తులేని వారు అమావాస్య రోజున చేసుకోవచ్చు. అశ్విని నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం ఆదివారం ఉదయం 6 గంటల నుండి ఆదివారం రాత్రి 12:38 వరకు ఉంటుంది. ఇంకా ఆదివారం అమావాస్య వస్తే గురువుల నుంచి పొందే మంత్రతంత్ర విద్యలకు అనుకూలమైన రోజు. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యచంద్రులు మేషరాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. ఆదివారం పడమర దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కాండవ దహనాన్ని గావించిన వారు అగ్నిహోత్రుడు. ఈరోజు ప్రశ్న:
అర్జునుడి ధనస్సు పేరు ఏమిటి? శివధనస్సు, వైష్ణవ ధనస్సు, గాంధీవము, అర్జున ధనస్సు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వ్యాపార భాగస్వాములతో విభేదాలు తొలగుతాయి. వృషభ రాశి ఉద్యోగస్తులకు విధుల్లో మార్పులు జరిగే వీలుంది. మిథున రాశి ఆదాయం కొంత పెరిగి అప్పులు తీరుతాయి. కర్కాటక రాశి ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. సింహ రాశి ఉద్యోగ ప్రయత్నాలలో కదలికలు ఉంటాయి. కన్య రాశి ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉండి అప్పులు తీరుతాయి. తులారాశి ఉద్యోగస్తులు నూతన ఉత్సాహంతో విధులు నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు. వృశ్చిక రాశి వాహనాలు స్థలాలు కొనుగోలు చేస్తారు. ధనుస్సు రాశి కుటుంబ సభ్యులతో తగాదాలు. మకర రాశి విదేశీ పర్యటన వాయిదా పడుతుంది. కుంభరాశి ఇతరులకు హామీలు ఇచ్చే ముందు మరోసారి ఆలోచన ముఖ్యం. మీనరాశి విద్యార్థులు నిరుద్యోగులకు కొత్త ఆశలు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.